మీనరాశి వాళ్ళకి కేతు 6వ స్థానంలో మాఘ నక్షత్రంలోనికి ప్రవేశించడం వలన ఇప్పుడు ఖచ్చితంగా చాలా ప్రామినెంట్గా జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమేం జరగవచ్చు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 6వ స్థానం అంటేనే శత్రు, రుణం, రోగం, లేకపోతే కాంపిటీషన్స్, లేకపోతే మీరు డైలీ చేసుకునే వర్క్ అని కూడా అంటారు. ఇటువంటి స్థానంలో కేతు ముఖ్యంగా తన స్వ నక్షత్రమైన మాఖలోకి ప్రవేశించడం వలన మీకు ఇప్పుడు మీ శత్రువులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తారు. ఇంతకాలం మీ చుట్టూ ఫ్రెండ్షిప్ చేస్తూ అసలు శత్రువులు కానట్లు మీ క్లోజ్ పర్సన్స్ అయినట్లు తిరుగుతూ ఉండే వాళ్ళలోనే ఎవరు మీ శత్రువులు మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి బయటకు వస్తాయి. వాళ్ళెవరో మీరు చూస్తారు చాలా క్లియర్గా. మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే వాళ్ళతో గొడవలకి లేకపోతే తగాదాలకి ఆర్గ్యుమెంట్స్కి పోకుండా చాలా కామ్గా డిటాచ్డ్గా ఉండండి. ఎందుకంటే కేతు డిటాచ్మెంట్ ప్లానెట్. ఈ ప్లానెట్కి సంబంధించి మీరు చేయాల్సిన రెమెడీ ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఎంత మౌనంగా ఎంత దూరంగా వాళ్ళకుంటే మీకు అంత మంచి జరుగుతుంది. రెండవది మీ హెల్త్ ఇష్యూస్. మీకు గత కొంతకాలంగా లేదా గత కొన్ని సంవత్సరాలుగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నట్లు అయితే ఇప్పుడు వాటికి ఒక పరిష్కారం ఖచ్చితంగా లభించబోతుంది. మీ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు రైజ్ అవుతాయి. దానికోసం సొల్యూషన్ కోసం మీరు తిరుగుతారు. మీకు ఆ హెల్త్ ఇష్యూస్కి ఏ మందులు పనిచేయకపోయినా ఇప్పుడు నేచర్కి దగ్గరగా ఉండే మెడిసిన్ మీరు చాలా బాగా యూజ్ చేయాలి. ఎందుకంటే కేతు నేచర్కి సంబంధించిన ప్లానెట్ కాబట్టి మీరు ఇప్పుడు న్యాచురోపతి కానీ లేకపోతే హీలింగ్ టెక్నిక్స్ కానీ ఆయుర్వేదం కానీ లేకపోతే హోమియోపతి కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల యోగా మెడిటేషన్ చేయటం వలన మీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అలాగే మూడవది మీ డబ్బు విషయం. మీరు ఈ టైంలో ఎవరికైనా అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆశించి ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం అవి తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే వేరొకరి దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా దాని పరంగా బాధపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బు పోయినా పర్వాలేదనే ఉద్దేశం ఉంటే మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వవచ్చు. ఇప్పుడు మీ డైలీ వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు జనరల్గా రొటీన్గా చేసే అన్ని పనుల మీద మీకు ఇప్పుడు ఒక విరక్తి వస్తుంది. మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కొత్త రకమైన జాబ్ చేయాలని ఇది చాలా బోరింగ్గా ఉందని మీకు ఇప్పుడు అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీ జాబ్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. మీరు ఖచ్చితంగా ఏదో కొత్త రకమైన పని అయితే ఖచ్చితంగా మొదలు పెడతారు. అది కూడా మీ మంచికే. మీకు మనశ్శాంతి ఇచ్చి మిమ్మల్ని ఆనందంగా ఉంచే ఏ వర్క్ అయినా సరే మీరు మొదలు పెట్టవచ్చు. కానీ ఉన్న జాబ్ విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఇప్పుడు చేయవలసింది ముఖ్యంగా ఏంటి అంటే మౌనంగా ఉండటం, ఎవరితో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకపోవడం, ఈగో ఇష్యూస్ తగ్గించుకోండి, ఎక్కువగా అందరినీ అబ్జర్వ్ చేయండి. అలా కామ్గా గమనిస్తూ నేచర్కి దగ్గరగా గడుపుతూ ఉండండి. ఫైనల్గా విజయం మీకే లభిస్తుంది.